జస్ట్ 1 మినిట్లో పర్సంటేజెస్ చాప్టర్లో మీకు మోస్ట్ యూస్ఫుల్ ట్రిక్ ఒకటి డిస్కస్ చేద్దాం. అదేంటంటే ఏదైనా నంబర్లో 10% అండ్ 1% ఎట్లా ఐడెంటిఫై చేయాలి. వెరీ సింపుల్. ఏదైనా ఒక నంబర్లో 10% ఎంత అని అంటే చాలా సింపుల్. మీరు లాస్ట్ డిజిట్ ముందు ఒక డెసిమల్ పెట్టేసి సరిపోతుంది. లాస్ట్ డిజిట్ ముందు ఒక డాట్ పెడితే అంటే 123లో 10% ఎంత అంటే 3 ముందు ఒక డాట్ పెడితే అదేమవుతుంది 12.3 అవుతుంది. వెరీ సింపుల్. సిమిలర్లీ 250లో 10% ఎంత సేమ్. లాస్ట్ డిజిట్ ముందు డాట్ పెడదాం. ఇట్ బికమ్స్ 25.0. 25.0 అన్న 25 అన్న ఒకటే కదా. ఆల్రెడీ ఒక డాట్ ఉంటే ఆల్రెడీ డెసిమల్ ఇస్తే అప్పుడు ఏం చేయాలంటే ఈ డాట్ని ఒక ప్లేస్ ముందుకు జరపాలి. 76.లో 10% ఏమవుతుంది 7.62. ఓకే. సో సిమిలర్లీ ఇదే విధంగా మనం 1% ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. 1% ఆఫ్ 234. 1% అన్నప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ ముందు డెసిమల్ పెట్టాలి. 34 కదా లాస్ట్ 2 డిజిట్స్. సో 34 ముందు డెసిమల్ పెడితే ఇట్ బికమ్స్ 2.34. రైట్. సో ఇందులో 1% ఎంత అవుతుందంటే 2.34. అలానే 500లో 1% ఎంత అవుతుంది లాస్ట్ 2 డిజిట్స్ ముందు డాట్ పెడితే 5.00. దట్ ఈస్ సేమ్ యాజ్ 5. రైట్. 15లో 1% ఎంత. సో 2 డిజిట్స్ ముందు డాట్ పెడితే 0.15. 0.15 అన్న 0.15 అన్న రెండు ఒకటే. అసలు ఒకటే డిజిట్ ఉంటే 2 డిజిట్స్ ముందు డాట్ పెట్టమన్నారు కదా, ఒకటే డిజిట్ ఉంటే సో 3 అన్న 03 అన్న ఒకటే కదా. 0 అటు తీసుకుంటే ప్రాబ్లం, 3 వేరు 30 వేరు, కానీ 3 అన్న 03 అన్న ఒకటే. ఇప్పుడు మనం 2 డిజిట్స్ ముందు డాట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ డాట్ పెడితే ఏమవుతుంది అది 0.03 ఈ సేమ్ యాజ్ 0.03. ఓకే. సో కాన్సెప్ట్ నేర్చుకున్నారు కదా. ఇదే లాజిక్ యూజ్ చేసి దీనికి ఆన్సర్ ఎంత అవుతుందో కామెంట్ చేయండి.